హలో ఐడాలింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో ఒకటి మెన్షన్ చేశాను. ఏంటంటే ఆ లాస్ట్ వీడియో మనకి అంత రీచ్ రాలేదన్నమాట వీడియోకి. ఒకవేళ నిన్నటి వీడియో కనుక రీచ్ రాకపోతే ఇంకా వీడియోస్ చేయను అని అన్నాను. కానీ లాస్ట్ వీడియో అయితే జస్ట్ ఒక 600 వ్యూస్ వచ్చాయి. మళ్ళీ ఎందుకు గైస్ మీరు సపోర్ట్ అనేది చూపించట్లేదు ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. ఎట్ ఏ సేమ్ టైం నేను ఒకటే చెప్తున్నాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. నిన్న చాలామంది దానికి రియాక్ట్ అయ్యి అరౌండ్ ఒక 50 to 60 కామెంట్స్ అనమాట. లైక్ డిస్ప్లేలో కూడా పెడుతున్నా చూడండి. అవన్నీ పెట్టాలంటే కష్టం కాబట్టి దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాను కామెంట్స్ అనేవి డిస్ప్లే పైన. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ గైస్. చాలామంది భయ్యా నువ్వు వీడియోస్ చేయి భయ్యా, వీడియోస్ చేయకపోతే మేము టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, మా ఫుల్ సపోర్ట్ మీకే భయ్యా, వీడియోస్ చేయి ప్లీజ్ అని చాలామంది రిక్వెస్ట్గా కామెంట్ చేశారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎట్ ఏ సేమ్ టైం మళ్ళీ నిన్న పోలింగ్ పెట్టాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారు భయ్ చేయి అని. సో నిన్న నైట్ మళ్ళీ ఇన్స్టాలో పోలింగ్ పెట్టాను. చాలామంది చేయమన్నారు. సో ఒకటే చెప్తున్నాను డార్లింగ్స్, దయచేసి ఇలాంటి జెన్యూన్ కంటెంట్, జెన్యూన్ అప్డేట్స్, ఇంకా జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు. రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ప్రతి వీడియో చూసి నాకు సపోర్ట్ ఇస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్, ఫాస్ట్ అప్డేట్స్ ఎన్నో ఇంకా మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది జెన్యూన్గా. సో ఒకటే నేను అడుగుతున్నాను, ఒకటే కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి, జస్ట్ సపోర్ట్ చేయండి. పెట్టిన వెంటనే వీడియో చూడడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బికాజ్ ఆఫ్ రీసెంట్గా చాలా మూవీస్ అనేవి కేజీఎఫ్ అయినా ఆదిపురుష్ చాలా వరకు ఇచ్చిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి కరెక్టే. ఓపెన్ అయిన వెంటనే పెట్టాను. చాలామంది బుక్ చేసుకుంటున్నారు. నేను నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను, మ్యాక్సిమం నిన్నటి ఈవినింగ్ నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అన్నాను. నేను చెప్పిన ప్రకారంగా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. చాలామంది కొన్ని ఏరియాస్లో ఓపెన్ కాలే, ఇంకొన్ని ఏరియాస్ మ్యాక్సిమం వెడ్నెస్డే నుంచి ఓపెన్ అవుతాయి అన్నాను. సేమ్ దాని ప్రకారంగానే నేను ట్యూస్డే నైట్ నుంచి చాలా వరకు ఓపెన్ అయ్యాయి. ఆఫ్టర్ ఆడియో లాంచ్ తర్వాత చాలా వరకు ఓపెన్ అయినా, ఆడియో లాంచ్ అవ్వక ముందు కొన్ని ఓపెన్ అయినాయి. జస్ట్ 1 to హైదరాబాద్లో కొన్ని ఓపెన్ అయినాయి. బెంగళూరులో నేను చెప్పినట్టు మండే నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మండే నుంచే స్టార్ట్ అయినాయి. ఇంకోటి వచ్చేసి హనుమాన్ సంబంధించిన అప్డేట్ కూడా షార్ట్ వీడియోలో చెప్పాను. అది కూడా 100కి 200% కరెక్ట్ అయింది. సో ఇంకొన్ని ఏరియాస్లో ఓపెన్ కాలే కదా, ఇంకొన్ని ఏరియాస్లో ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయి, ఇంకా ఏపీ వాళ్ళకి ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మొత్తానికి ఏపీ వాళ్ళకి లైక్ అన్ని ఏరియాస్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే కూడా చాలామంది కామెంట్ ఇంకా మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఇంకా ఈ వీడియో అనమాట. ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, లైక్ ఏపీ వాళ్ళకి కూడా సేమ్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతాయి. హనుమాన్ మూవీ సంబంధించిన ప్రీమియర్ షోస్ 11th రోజున నేను టికెట్ బుక్ చేసుకున్నాను. వెళ్ళి జెన్యూన్ రివ్యూ వస్తుంది. సో దయచేసి ఆ జెన్యూన్ రివ్యూ అందరూ చూసి షేర్ చేసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఎట్ ఏ సేమ్ టైం ఏపీ వాళ్ళకి గుంటూరు కారం, లైక్ విజయవాడ అయినా, విశాఖపట్నం, లైక్ నెల్లూరు, ఇంకా మన గుంటూరు ఇవన్నీ మ్యాక్సిమం రేపే ఓపెన్ అయిపోతాయి. ఇంకా రేపు కాకుండా ఈ వెనస్డే ఓపెన్ అయిపోతాయి, ఈరోజు ఓపెన్ అయిపోతాయి. ఇంకా లైక్ విశాఖ ఇవన్నీ ఈరోజు ఓపెన్ అయిపోతాయి. రేపు అనేవి చిన్న ఏరియాస్, చిన్న సిటీస్ అనమాట. లైక్ నిజామాబాద్, ఇంకా చిన్న ఉంటాయి కదా ఏరియాస్లో, అవి రేపు అనేది ఓపెన్ అయిపోతాయి. మ్యాక్సిమం ఈరోజే అన్నీ ఓపెన్ అయిపోతాయి. మన హైదరాబాద్లో చాలా వరకు ఓపెన్ అయిపోతాయి. ఈ పీవీఆర్ మిరాజ్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ కల్లా ఓపెన్ అవుతాయి. ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే కనుక విత్ ఇన్ సెకండ్స్లో ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. ప్రతిసారి ఇలా రావాలంటే కష్టం కాబట్టి దయచేసి ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ ఎవరైనా ఫాలో కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, తప్పకుండా ఆ 2 ఫాలో కండి. అప్డేట్ వచ్చిన సెకండ్స్లో అక్కడ పోస్ట్ చేస్తున్నారు. చాలామంది బుక్ చేస్తున్నారు. అట్ సేమ్ టైం లైవ్లోకి రండి అంటున్నారు. లైవ్లోకి ఎప్పుడు రమ్మంటారు, ఏ టైంకి రమ్మంటారో, ఏ రోజు రమ్మంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్ సేమ్ టైం నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యిందనమాట, మన గుంటూరు కారం సంబంధించింది. అయితే నిన్న మహేష్ బాబు గారు ఒక డైలాగ్ అన్నారు. ఏంటంటే, ఇంకా నుంచి నాకు అమ్మైనా నాన్నైనా అందరూ మీరే అని లైక్ తను ఒక డైలాగ్ అన్నారు. చాలామంది సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. అంటే కొన్ని సినారియోస్ ప్రకారంగా లైక్ చాలామంది కింద కామెంట్ ఏం చేస్తున్నారు తెలుసా, ఆ వీడియోస్ కింద లైక్ మన ఇన్స్టాలో కూడా, మన ట్విట్టర్లో కూడా చాలా వరకు ట్రోల్స్ అయినాయి. చూసలేదు తెలియదు. కింద ఏమైనా కామెంట్ చేస్తున్నాయంటే, మహేష్ బాబు గారు తాగొచ్చారు అనుకుంటా ఈవెంట్కి, సో అందుకని అలా మాట్లాడుతున్నారు. ఇంకొందరేమో చాలా వరకు ఎమోషనల్ అయ్యారు.
నాకు కూడా ఎమోషనల్ అయినట్టు అనిపించింది. ఇంకొందరేమో అలా బ్యాడ్గా రాస్తున్నారు. సో మరి మీకు ఎలా అనిపించింది ఏంటో, లైక్ ఏ ప్రకారంగా తను ఆ మాట అన్నారో మీకు ఒకవేళ ఎలా అర్థమైందో మీరు ఎలా అనుకుంటున్నారంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఇంకా జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రభాస్.